హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు బీట్రూట్ దోశ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఒక బీట్రూట్ తీసుకోండి. అది తొక్క తీసేసి చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని వడగట్టుకోండి. పిప్పిలా వస్తుంది కదా, అది మనకు అవసరం లేదు. లిక్విడ్గా వచ్చేది తీసుకోండి. ఆ లిక్విడ్ని దోశ పిండిలో వేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టుకొని ఆ లిక్విడ్‌ని ఇలా దోసలాగా వేసుకోండి. పింక్ కలర్‌లోకి వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి దోస మాత్రము. మరి బీట్రూట్ వేసినా గూడా ఎటువంటి తేడా ఏముండదు. మామూలు దోసలాగే ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే హ్యాపీగా పెట్టొచ్చండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. చాలా బావుంటుందండి. ఇలా బీట్రూట్‌తో గానీ, పాలకూరతో గానీ, క్యారెట్ జ్యూస్‌తో గానీ, పాలకూర జ్యూస్‌తో గానీ ఒకసారి ట్రై చేయండి. దోస చాలా బావుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. హెల్తీ కూడా. ఇందులోకి పల్లీ చట్నీ అయితే కాంబినేషన్ చాలా అద్దిరిపోతుందండి. పల్లీ చట్నీకి ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, టమాటా పండ్లు నూనెలో వేసి మగ్గబెట్టుకొని, బుడ్డలో ఏయించుకొని అన్నీ మొత్తం మిక్సీకేసుకొని గ్రైండ్ చేసుకొని పోపు వేసుకోండి. చట్నీ అద్దిరిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి తినండి. బావుంటుంది. థాంక్స్ టు వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.